నేను ఉత్తమ గురువుని, ఉత్తమ శిష్యుని. కర్మధారి సమాసం కాదు, బహువ్రీహి. ఉత్తములైనటువంటి గురువులు కలిగినటువంటి వాడిని ఉత్తమాహ గురవః యస్య సహ. తొలితరంలో ఆచార్య వేమిళ్ళ రామకృష్ణ శాస్త్రి గారు, ఆచార్య బేతవలు రామబ్రహ్మం గారు, ఆచార్య పరిమి రామనరసింహన్ వంటి దిగ్ధంతులు సంప్రదాయ భూమికను అందిస్తే, ఆ తరువాతి తరంలో ఆచార్య పిల్లలమరి రాములు గారు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు, ఆచార్య పమ్మి పవన్ కుమార్ గారు, ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి గారు, ఆచార్య భుజంగరెడ్డి గారు, వీరు సాహిత్యాన్ని సామాజిక దృక్పథంతోనూ భాషా దృక్పథంతోనూ వివేచించాలి అని తెలియచేసినటువంటి వాళ్ళల్లో ప్రముఖులు. అలాగే ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు, వారు కథలను చెబుతూ ఉంటే అక్కడి నుంచి ఎవరు కూడాను కథలను అనేటువంటి వారు కూడా ఇదే విశ్వవిద్యాలయం కావటం, ఆ గురువులందరి యొక్క బలంతో ఉత్తమ గురువుని, అలాగే ఉత్తమ శిష్యుని కూడా ఉత్తమాః శిష్యాః యస్య సహ, ఉత్తములైనటువంటి శిష్యులు కలిగినటువంటి వాడిని. ఇద్దరు అవధానులు, ఉమామహేశ్వరరావు, అదేవిధంగా భరత్, ఇక్కడే పరిశోధన చేస్తూ ఉన్నటువంటి నాగప్రసన్న. ఇటువంటి అదృష్టం నాకు కలగడానికి కారణం ఈ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హైవీవి అని పిలుచుకుంటూ ఉంటాం. హెచ్వివి, హై వోల్టేజ్ అండ్ వెలాసిటీ. పట్టుకుంటే కరెంటు, అది విద్యుత్తు ద్వారా వచ్చినటువంటి వోల్టేజ్ కాదు, విద్వత్తు ద్వారా వచ్చినటువంటి వోల్టేజ్ మన విశ్వవిద్యాలయానికి. అలాగే తరంగ దైర్ఘ్యం, ఇవాళ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విద్యార్థి మిత్రులు, అలాగే మా మిత్రులందరూ కూడాను ఉండడం చాలా ఆనందదాయకం. ఈ విశ్వవిద్యాలయానికి, మన విశ్వవిద్యాలయానికి వస్తే హాస్టల్లో గడిపి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఆదరంగా అన్నం పెడుతుంటే ఎలా ఉంటుందో, ఈ విశ్వవిద్యాలయానికి, మన విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు కూడా నాకు అలాగే ఉంటుంది. అసలు విశ్వవిద్యాలయం పరిమళాలు మళ్ళీ ఆస్వాదించాలి అనేటువంటి కారణంతో ఈ సదస్సు వ్యాసంతో